ముముక్షు వ్యవహార ప్రకరణము 12వ కథ. సంసార చక్రం వైరాగ్యం. శ్రీరాముడు బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ఈ లోకములకు జ్ఞానము యొక్క ఆవశ్యకత ఎట్లు కలిగిందో, అది ఏ విధంగా ఈ లోకమునందు ప్రవేశించిందో, దాని యొక్క ప్రయోజనము ఉద్దేశ్యము ఏమిటో మరికొంత వివరించండి. వశిష్ఠ మహర్షి జ్ఞానావతరణము గురించి, జ్ఞానము యొక్క ఆవశ్యకత గురించి, ఇందుకు తగియుండుట గురించి, ఆ సంసార చక్రం గురించి మరికొన్ని విశేషాలు చెబుతాను, శ్రద్ధగా విను. సముద్రంలో తరంగాలు ఉదయిస్తాయి చూచావా? అదేవిధంగా పరబ్రహ్మమునందు స్వభావానుసారం బ్రహ్మదేవుడు క్రియాశక్తియుతుడై జన్మించాడు. ఆయన తన వలన సృష్టించబడిన జీవరాశులు మేము పుట్టుచున్నాము, చచ్చుచున్నాము అను రూపమున గల జరామరణ భావములను పొందటం గమనించారు. ఒక్కసారి భూత భవిష్యత్ వర్తమానములంతా పర్యవలోకించారు. ఆహా, అనేక యుగములు గడిచిపోతున్నాయి. స్వర్గము మొదలైన ఊర్ధ్వ గతులు పొందటానికి తగినట్టి సాధన సంపత్తి అంతా సృష్టించాను. ఇవన్నీ బాగానే ప్రవర్తిస్తున్నాయి. కానీ ఈ జన్మలు పొందుచున్న జీవులు మోహబద్ధులే అగుచున్నారు. అంతేగాని సర్వదా నిత్యమైనట్టి అఖండమైనట్టి స్వస్వరూపమును ఏమాత్రం గాంచుటలేదు అని గమనించారు. ఇదంతా చూచి కరుణా పరవశులయ్యారు. అప్పుడు ఆయన నన్ను సృష్టించి చక్కగా ఉపదేశించి జ్ఞానిగా తీర్చిదిద్దారు. ఈ సర్వజనుల అజ్ఞానమును బాపటానికి నన్ను ఈ భూలోకం పంపారు. ఒక్క నన్ను మాత్రమే కాదు, అందుకుగాను సనత్కుమార, నారదాది అనేక మంది మహర్షులను కూడా పంపారు. మమ్ములను నిర్ణయించుటలో ఆయన ఉద్దేశ్యం మనోమోహము అనే జాడ్యముచే కుంచుకుపోవచున్న జీవులను క్రియా పుణ్య జ్ఞానములచే సముద్ధరించుటయే సుమా. ఆ విధంగా అనేక యుగాలు గడిచిపోయాయి. విశుద్ధములైన యజ్ఞాది క్రియలు కూడా అశ్రద్ధ కారణంగా అంతరించిపోవటం ప్రారంభించాయి. అది గమనించిన మహర్షులు కర్మకాండను, శాస్త్ర మర్యాదలను ఉద్ధరించాలని అనుకున్నారు. ఈ భూమండలమును వేర్వేరు దేశాలుగా విభజించి రాజులను కల్పించారు. ఆ తరువాత ధర్మార్థ కామముల ప్రయోజనం సిద్ధింపజేసే స్మృతి శాస్త్రమును, పురాణములను, యజ్ఞశాస్త్రములను మరలా రచించారు. ఆ విధంగా కాలచక్రం పరిభ్రమిస్తోంది. కాలమహిమ ఏమని చెప్పాలి? క్రమంగా జనులు ధన, గృహ, అన్నపానాదులందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండటం ప్రారంభించారు. ప్రజలలో అనేకులు అనేక నేరాలు చేస్తూ దండార్హులు కావటం అధికమైంది. హింస, యుద్ధము మొదలైన దుష్టక్రియలు నిర్వర్తించకుండా రాజులు ప్రజలను పరిపాలించడం సాధ్యమయ్యేది కాదు. అటు రాజులు, ఇటు ప్రజలు దీనత్వం పొందటం జరుగుతూ ఉండేది. అప్పుడు మా వంటి జ్ఞానదృష్టి కలవారు లోకంలో దీనత్వం పోగొట్టడానికి ఆత్మతత్వము ప్రచారం చేయవలసి వచ్చింది. ఈ విద్య మొట్టమొదట రాజులకు చెప్పడం జరిగింది. అందుచేత దీనిని రాజవిద్య అని అంటూ ఉంటారు. ఈ ఆధ్యాత్మ విద్య సర్వ విద్యలకు మకుటం వంటిది అవటం చేత దీనికి రాజవిద్య అనే పేరు తగినదే అయ్యింది. రహస్యమగు ఈ విద్యను తెలుసుకొన్నట్టి రాజులు తదితరులు దుఃఖ విముక్తులయ్యారు. క్రమంగా నిర్మలమైన కీర్తి కలిగినట్టి అనేక మంది రాజులు గతించారు. ఇప్పుడు ఈ దశరథ మహారాజు పుత్రునిగా నీవు జన్మించావు. సహజ నిర్మలము ప్రశాంతశీలము అగు నీ మనస్సులో ఎట్టి కారణం లేకుండానే పరమ పవిత్రమైన వైరాగ్యం జనించింది. అట్టి వైరాగ్యం నీ యందు ఈ విధంగా జనించటం లోకములకు శుభము కలిగింపచేయటానికే అయి ఉన్నది. రాజసిక వైరాగ్యం, సాత్విక వైరాగ్యం అని వైరాగ్యం 2 విధాలుగా ఉంటుంది. రాజసిక వైరాగ్యం అనగా ఏవైనా దుస్సంఘటనలు తారసపడినప్పుడు ఏర్పడే వైరాగ్యం. ఉదాహరణకు ధనమునో, రాజ్యమునో, బంధువులను కోల్పోవటం మొదలైన కారణాలుగా కలిగిన వైరాగ్యం. సాత్విక వైరాగ్యం అనగా ఎట్టి బాహ్య కారణం లేకుండానే
కేవలం పరిశీలనాత్మకమగు బుద్ధిచేత నిత్యానిత్య వివేకము వలన ప్రాప్తించే వైరాగ్యం. నీ యందు ఇప్పుడు జనించినది సాత్విక వైరాగ్యం. అందుకే సాధు పురుషులు కూడా ఇది చూచి ఆశ్చర్యపడుతున్నారు. భీభత్సం విషయం దృష్ట్వా కో నామ న విరజ్యతే సతాముత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే. జీవితంలో భీభత్సమైన విషయాలు చూచినప్పుడు వైరాగ్యం ఎవరైనా పొందుతారు. అది సహజమే. అందులో మహత్తరమైన విశేషమేమీ లేదు. అయితే సాధు పుంగవుల వైరాగ్యం చమత్కారంగా ఉంటుంది. వారు ఇతర జనుల కష్టసుఖములను గాంచినప్పుడో లేక కేవలం ఏకాంతంలో నిర్వర్తింపబడిన స్వవిచారణాపూర్వకం వివేకము చేతనో, ఉదాహరణకు శుకుడు మొదలైన వారు పొందిన వైరాగ్యం పొందటం జరుగుతుంది. అట్టివారు మా దృష్టిలో మహనీయులే. వారే మహాప్రాజ్ఞులు. వారి మనస్సు అతి నిర్మలమై ఉంటుంది. ఆనందమైన పూలతో సుందరముగా తయారు చేయబడిన దండ భగవంతునికి అలంకారమగునట్లు స్వవిచారముతో కూడిన పరామర్శచే జనించిన వివేకముచే ఈ సంసార గతిని విచారించి ఇందలి అస్తిత్వ నాస్తిత్వములను వైరాగ్యాభ్యాసంచే గ్రహించేవారు పురుషశ్రేష్ఠులు. వారు తమను తాము ఉద్ధరించుకొనుటయే కాక అశుభ మార్గమున చనుచున్న తదితర జనులకు కూడా జ్ఞానజ్యోతి అయి వెలుగొందుతారు. కాబట్టి ఓ సభికులారా, వివేకముతో నేను ఎవ్వరు, ఈ దృశ్యమంతా ఏమిటి, ఇదంతా ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది, ఎట్లు ప్రాప్తిస్తోంది, ఈ కనబడే సంబంధ బాంధవ్యములు ఎచ్చట నుండి ఏర్పడుచున్నాయి అనే విషయాలు చక్కగా బాగుగా విచారించబూనెదరుగాక. ఈ మాయా దృశ్య ప్రపంచము, ఈ దేహ ఇంద్రియ తదితర పదార్థములతో కూడిన బాహ్య జగత్తు, ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలతో కూడిన అభ్యంతర జగత్తు, ఇదంతా అవిద్యయే అని గ్రహించిన వారై వివేకమును ఆశ్రయించి అవిద్యను ఛేదించి వేసెదరుగాక. వీటిచే స్పర్శించబడజాలని నిత్యోదిత సాక్షితత్వమే నేనై ఉన్నాను అని గ్రహించెదరుగాక. ప్రియ రాఘవ, శ్మశానము, ఆపదలు, దైన్యము మొదలైనవి తారసపడినప్పుడు ప్రాప్తించే విరక్తి కంటే స్వతహాగా విచారణాదులతో కలిగే వైరాగ్యం మహత్తరమైన ప్రభావం కలిగి ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకుగాను అనేక దృష్టాంతాలు మనం ఈ విచారణలో చూడబోతున్నాం. నీవు ఈనాడు అకృతమైన వైరాగ్యమును, అతిశయపూరితమైన మహత్వమును పొందావు. చదునైన తడిసిన నేల విత్తుటకు తగినదై ఉంటుంది కదా. ఇప్పుడు జ్ఞానోపదేశమునకు పాత్రుడవయ్యావు. సర్వాంతర్యామియగు ఆ భగవంతుని అనుగ్రహం చేతనే నీబోటి వారి బుద్ధి ఇట్లు వివేకము పొందినదై వికసించటం జరుగుతూ ఉంటుంది. ఓ రామచంద్ర, ఓ సర్వజనులారా, ఈ మనం చెప్పుకోబోయే బోధ యొక్క ఉత్తమ ప్రయోజనం మీ వివేకము యొక్క ఔన్నత్యము వలననే వనగూడగలదు. కనుక మీ వివేకము విషయంలో జాగరూకులై ఉండండి. వివేకము అన్నది యజ్ఞయాగాది సత్క్రియల వలన, గొప్ప తపస్సు వలన, చిరకాలం తీర్థయాత్రలు సేవించుట చేత, ఆయా సత్పురుషులచే శాస్త్రములచే నిర్ణయించబడిన నియమ నిష్టలు సదవగాహనచే అవలంబించుట వలన పరోపకార ప్రభావము చేత ఉదయిస్తుంది. అట్టి ప్రయత్నములచే అంతరంగమున పేరుకొని ఉన్న పాప దృష్టులు నశిస్తాయి. అప్పుడు కాకతాళీయ న్యాయముచే తత్వచింతనయందు ఆసక్తి కలుగుతుంది. ఫుట్నోట్: బుద్ధుడు, జీసస్, గురునానక్, మహమ్మద్ ప్రవక్త వంటి మహనీయులు ఈ లోకుల అజ్ఞానజనిత దుర్భర స్థితులను గాంచుటచే వైరాగ్యం పొందారు. అంతేగాని తాము పొందిన వ్యక్తిగత కష్టములచే కాదు. అందుచేతనే వారు తమ ప్రవచనములచే చెడుదారులను, అశుభములను ఆశ్రయిస్తున్న జనులకు దారి చూపారు. ఓ రామచంద్ర, ఈ సంసార చక్రము యొక్క భ్రమణమునకు అంతులేదు. పరమపదమును దర్శించనంత వరకు జనులు ఇట్లే ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. అనేక రాగద్వేషాదులచే చుట్టబడిన వారై అంతూ పొంతూ లేనట్టి ఐహిక ఆముష్మిక ప్రదములైన క్రియా వ్యవహారములు ఆచరిస్తూనే ఉంటారు.
ఈ సంసారము అపారము అనే విషయం వివేకము ఉదయించినప్పుడు మాత్రమే గ్రహించగలరు. సునిశ్చితమైన బుద్ధిచే వివేకము ఉదయించిందా ఇకప్పుడు త్రాళ్ళు త్రెంచుకొని అరణ్యంలో ప్రవేశించే ఏనుగులాగా ఈ జీవుడు సంసార బుద్ధిని త్యజించి తన స్వస్వరూపమగు పరమపదమును అందుకొని సుఖించగలడు. ఓ సభికులారా, ఈ సంసారం యొక్క గతి అతి కుటిలమైనది. దీనికి అంతులేదు. ఈ దేహమే నేను అనునట్టి బంధమున చిక్కుకొన్న ఒక మహాజంతువు వంటి ఈ జీవుడు జ్ఞానమును ఆశ్రయించనంత కాలం ఈ సంసారం యొక్క అంతమును కనుగొనజాలడు. వివేకులైన వారు జ్ఞానయుక్తి అనే తెప్ప సహాయం చేతనే ఈ సంసార సాగరమును దాటివేసి తరిస్తున్నారు. అట్టి సంసార సాగరమును దాటించగల ఈ జ్ఞాన విచారణను మీరంతా శ్రద్ధాశక్తులతో విచారణపూర్వకమైన బుద్ధితో ఏకాగ్ర మనస్కులై వినండి. ఓ రామచంద్ర, నీకు సందేహాలుంటే ఎప్పటికప్పుడే ప్రశ్నించు. ఈ జగత్తును గమనించావా? ఇది అజ్ఞానుల కొరకు నిరంతరం అనేక కామ, క్రోధ, మోహ, భయ, సందేహ సమన్వితములగు సందర్భములను, అనుభవములను నిర్మించుకుంటూ పోతోంది. ఫలితమేమిటి? ఈ జీవుని అంతరంగము అనేక దుఃఖములచే, భ్రమలచే దహించబడుతోంది. ఎక్కడా తృప్తి గాని, దోషరహితమైన ఆనందము గాని లభించుటలేదు. అందుకుగాను ఏదైనా ఉత్తమమైన ఉపాయం అన్వేషించాలి. నిరర్ధకంగా రోజులు గడిపివేస్తుంటే ప్రయోజనమేమిటి? ఈ వివేకమునకు ఏకైక ఔషధం జ్ఞాన విచారణయే అని మేము మరలా ప్రకటిస్తున్నాం. ఆ ఆత్మ విచారణ మాకెందుకు? ఇప్పటి మా లౌకిక ప్రయత్నములు, అవి ప్రసాదిస్తున్న ప్రయోజనములు మాకు సానుకూలంగానే ఉన్నాయి కదా అని తాత్సారం చేయటం ఉచితం కాదు. ఎందుకంటారేమో, అనుక్షణం మార్పులు చెందుతూ ఉండే ఈ ఉపాధి దేహాన్ని నమ్మి ఇందలి దోషములను గమనించకుండా రోజులు గడపడం ఉచితమెట్లా అవుతుంది? శీతల, వాత, తాపాది అనేక వ్యాధులు, దుఃఖాలు, మనోచింతలు, శిథిలత్వం, వృద్ధాప్యం, మృత్యువు ఇత్యాదులతో కూడుకొని ఉన్న సంసార వ్యవహారమంతా మనిషిని క్షణకాలంలో దుఃఖ సముద్రమునందు ముంచివేయగలదు. దూరదృష్టి లేనట్టి దుర్బుద్ధులకు నేను కానీ మరెవ్వరు కానీ ఏం చెప్పగలం? సాధు పురుషులకు మహాత్ములు జ్ఞానము, నిగ్రహము, యుక్తి, ఏకాగ్రత చేతనే ఈ సంసార దుఃఖమును పొందవలసి వస్తున్నప్పటికీ దీనిని సహించగలుగుతున్నారు. ఈ దృశ్యమునకు అతీతమైనట్టి అకళంక స్థితి యందు తమను తాము స్థాపించుకొనుచు సుస్థిరత, శాంతములను పొందుతున్నారు. అనుక్షణం మూఢ మానవులను అనేక దుఃఖ చింతనలు సమీపించి వారిని ఎండుగడ్డిని అగ్నివలే దహించి వేస్తున్నాయి. అందుకే నాయనలారా, తాత్సారం చేయకండి అని సర్వజనులకు మరలా మనవి చేస్తున్నాను. అమృత తుల్యమగు ఆత్మయే స్వరూపముగా గల ఓ సర్వజనులారా, వానకు బాగా తడిసిన ఎండుగడ్డిని నిప్పు దహించగలదా? మీరు ఆత్మజ్ఞానమును పొందండి. ఆధ్యాత్మశాస్త్రమును విచారణపూర్వకంగా గ్రహించండి. ఆత్మతత్వమును సాక్షాత్కరింపచేసుకోండి. సమ్యక్ దర్శులు సర్వమును సమరసభావముతో దర్శించువారు ఎట్టి మానసిక వ్యాధులచే బాధింపబడజాలరు. ఈ సంసారము అనే విశాల భూమిలో అనుక్షణం ఆది వ్యాధులు అనగా మానసిక, శారీరక దోషములు అనే సుడుగాలులు లేస్తున్నాయి. ఒక్క తత్వజ్ఞుడు అగువాడు మాత్రమే ఇందులో కొండవలే నిశ్చలుడై ఉండగలుగుతున్నాడు. ఏమాత్రం వివేకం కలిగి ఉన్నా అట్టివాడు తన కాలంను వృధా చేసుకోడు. తత్వజ్ఞానమును గ్రహించినట్టి ప్రాజ్ఞుడు, ప్రబుద్ధాత్ముడు, బుద్ధిమంతుడు అయినట్టి మహనీయుని కోసం వెతుకుతాడు. అట్టి వానిని గుర్తించి సమీపించి సర్వ సందేహములను నివృత్తి చేసుకొని శుద్ధ జ్ఞానమునందు విలీనుడవుతాడు. నాయనులారా, ఎంతో ప్రయత్నపూర్వకంగా, నిరహంకారంగా, డంబము, దర్పము లేకుండా అన్వేషిస్తే కానీ అట్టి మహనీయుని సామీప్యత లభించదు. ప్రయత్నశీలుడైన వాడు అట్టి వ్యక్తిని సమీపించి అతనిని నమస్కారాది సపర్యలచే సంతోషింపచేయాలి. ప్రేమపూర్వకంగా సత్యాన్వేషణ దృష్టితో ప్రశ్నించి తెలుసుకోవాలి. వస్త్రమునకు కుంకుమ రంగు వేసినట్లు నీ మనస్సును జ్ఞానులు ప్రసాదించే సమాచారంతో నింపివేయాలి. అత్యంత శ్రద్ధతో సంశయములన్నీ నివర్తింపచేసుకోవాలి. బుద్ధి కుశలతతో, ఓర్పుతో, నేర్పుతో, యత్నపూర్వకంగా ఇతడు ఇట్లు చెప్పుటలో ఏ ఉద్దేశమును ప్రకటిస్తున్నాడు అనునది జాగరూకులై గ్రహించాలి.